వికలాంగులలో ఒకళ్ళకి ఎక్కువ వైకల్యం ఉంటది. ఒకళ్ళకి తక్కువ వైకల్యం ఉంటది. ఒకళ్ళకి మరీ తక్కువ వైకల్యం ఉంటది. తక్కువ వైకల్యం ఉన్న వాళ్ళకి తక్కువివ్వచ్చు. ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళకి ఎక్కువివ్వచ్చు. మరీ ఎక్కువ ఉన్నోళ్ళకి ఎక్కువివ్వచ్చు. ఇందులో తప్పే లేదు. కానీ మేము లెక్క వేసిన ప్రకారం వైకల్యం లేదు కాబట్టి అంటూ వాళ్ళ పింఛన్లు తీసేయడం ఒక దారుణం. 1,00,000 మందికి అట్టా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక. పైగా మిగతా వాళ్ళని ఇప్పటికీ తిప్పుతా ఉన్నారు. ఆ సర్టిఫికేట్ కోసం, సదరన్ సర్టిఫికేట్ కోసం హాస్పిటల్ చుట్టూ. అది ఒక ఎత్తు. ఇప్పుడు నేను నా చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కొత్త పెన్షన్ ఏమో ఇవ్వరు. ఆ అంగవికలుడైన వ్యక్తిని తీసుకుని వచ్చింది ఆ భార్య. అతను అక్కడికి వచ్చున్నాడు ప్రకాశం జిల్లాలో. కానీ పోలీసులు కలవనివ్వలేదు. ఇదే కాదు, ఈవెన్ నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా అనేక మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీలకు సంబంధించిన సొంత కూటమి ఎమ్మెల్యేలు ఒకటి ఈ ప్రభుత్వం వచ్చాక 8 లక్షల పింఛన్లు తీసేశారు. కొత్త పింఛన్ ఇవ్వలేదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నటువంటి మాట నిలబెట్టుకోలేదు. ప్రెషర్ పెరుగుతున్నది ఎమ్మెల్యేల మీద. కూటమి నాయకులు అందరినీ ఫస్ట్ అడిగేది పింఛన్. 60 ఏళ్ళు దాటితే పింఛన్ కావాలంటారు. 2 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏడాది అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 నెలలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి కొత్త పింఛన్కి అసలు ఆశే లేదు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. అట్లాగే కొత్త పింఛన్లు వికలాంగులకు కానీ ఇదేమీ తేల్చట్లేదు. ఇది మొదట్లో బాగానే ఉంటుంది. చివరిలో ఇస్తే వాళ్లే వేస్తారులే ఓటు అనుకుంటే 2019లో అదే పని చేశారు. లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చారు. మరి ఓటేశారా? జగన్ నిరంతరం ఎప్పటికప్పుడు ఇస్తూ పోయినా కూడా ఓటేయలేదు. అలాంటిది ఇవ్వకపోతే ఓట్లేస్తారా? ఆలోచించుకోవాల్సింది.